ఇప్పటికీ కూడా ఇంకా మూఢనమ్మకాలతో మంత్రాల పేరిట పలువురిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. గతంలో మంత్రాలకి చింతకాయలు రాలవంట ఒక సామెత ఉండేది. కానీ ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ పెరుగుతోంది. 4G నుంచి 5G కూడా వచ్చేసింది. రానున్న రోజుల్లో 6G కూడా రాబోతోంది. ఇంత టెక్నాలజీ మారినా కూడా ఇంకా మంత్రాలనే ఒక నెపంతోని మూఢనమ్మకాల నెపంతోని ఇంకా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేటలో చోటు చేసుకుంది. కాట్యాల గ్రామంలో ముత్తవ్వ అనే మహిళ పైన విచక్షణరహితంగా దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీనికి సంబంధించి గ్రామస్తులు మాట్లాడారు. వారేం మాట్లాడారో చూద్దాం. ఇంటి మీదకి వచ్చేసి ఏదో మాకు అపాయం ఉంది, ఆమె ద్వారా మాకు జ్వరం వస్తుంది, అది అని ఏదో చెప్పేసి ఇంటికి సడన్గా వచ్చేసి కొట్టిరు. నేను అడ్డం పోయినా నన్ను కొట్టిరు, ఆమెను కొట్టిరు. ఇక్కడ నెత్తి క్రాక్ అయిపోయింది. చిన్న మీద బయటకు వెళ్ళంగానే పాలెలు మొత్తం కుటుంబం వచ్చి కొట్టిరు. ఇంటి ముంగటిని వేసి పెట్రోల్ వేసి అంటు పెట్టేస్తారు. అందరూ అమాన్యం ఉన్నాం. అడ్డం పోతే నన్ను కూడా కొట్టి ఎవ్వరు రాలేరు సార్, ఎవ్వరు ఊక రాలేరు సార్. అడ్డం ఎవరు ఊక రాలేదు. ఇంతకుముందు నుంచే వాళ్ళతో మాకు అపాయం ఉంది పానానికి. ఇంతకుముందు ఒక 5-6 ఏళ్ళ క్రితం అదే అపాయం ఉండే. సడన్గా వచ్చిర్రు 2 రోజుల ముందు అంటేనేమో మేము కేసు అనేది ట్రై చేస్తున్నాం. సడన్గా వచ్చేసి 15 నిమిషాలలో కథం చంపేసారు సార్. ఇట్లా చేసి సార్ పాలోళ్ళు వేసారు, పాలోళ్ళు చంపేసారు. వాళ్ళు మా పాలోళ్ళే రామస్వామి, మురళి, అంటిపెట్టిన రామస్వామి, మురళి, శేఖరు, బుజ్జి, లక్ష్మి, ఇలాంటివి పోష మెయిన్ కారకురాలు వీళ్ళు. పోష, మురళి, రామస్వామి, శేఖర్, బుజ్జి, వీళ్ళు లక్ష్మి, 4 సార్. 6 మొత్తం వీళ్ళే సార్. నన్ను దొరకబట్టుకుంటా కొట్టి ఆమె మీద పెట్రోల్ పోసి చంపేసి సార్. ఎవ్వరు రాలేరు సార్ అడ్డం. దాకా ఇవే ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎప్పుడు ఆమె మీద ఎంతో పట్టుకొని పోయినా జ్వరం వచ్చినా ఈమెనే చేసింది మంత్రం, ఈమెనే చేసిందని ఈమె మీద గొడవ అయింది. మస్తులు అయింది. ఒకసారి ఇడికి వచ్చిర్రు, అట్లా మాట్లాడుకోరు. పొలంలో అయిపోయింది. ఇంటికి పోయినాక మళ్ళీ ఆమెను ఎప్పటి నుంచి కావలు కాస్తురో, నిన్న వద్ద కావలు కాసిరా, మన వద్ద కావలు కాసిరా. రాత్రి కురేవాళ్ళ కొట్టిర్రు, యాసిడ్ పోసిర్రు, అంటి పెట్టిర్రు. కొడుకు అడమైతే కొడుకుని నూకేసిర్రు. మొగడు లేడు చూడబోయింది దేవుని కాడికి. ఇక చంపేసిర్రు. నీకేమైతుంది మా అక్క ఇలా గతంలో ఏమన్నా ఉన్నాయా అప్పుడు? ఏం లేవు సార్. ఆమె గిదే ఒకటే మంత్రం వస్తుంది. ఈమె మీద గదే నింది. ఏం లేదు. బాయి కడలేదు, బంధం కడలేదు, ఆడలేదు సార్. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోలేరు సార్. విలేజ్లో దాకా పోయినాము, పెద్ద మనుషుల దాకా, సర్పంచ్ దాకా పోయినాము. ఎవ్వరు పట్టించుకోలేరు మమ్మల్ని. ఇంతకుముందు గొడవ అయినప్పుడు కూడా తిరిగి సాధించుకున్నాం. గుడి కట్టుకెళ్ళి వచ్చే వరకు ఇట్లా ఏం మంటుందని వచ్చి చూసిన నా భార్య దగ్గర. మళ్ళీ పెట్రోల్ తెచ్చి డబ్బతో పోసి పుల్ల గీకేసింది. నేను బకెట్ నీళ్ళు తెచ్చి అసలు ఆడిపిన. కింద మంటుంది ఆమెకు కాలగిల్లని. అడిగానే తోలు ఊసిపోయింది, బట్టలు కాలిపోయింది. బట్టలు కాలిపోతే అన్నీ తీసి పక్కకేసి 2 లుంగీలు చుట్టుకొని ఉన్నది. 2 లుంగీలు నేనే కట్టిన. సాల్ రచ్చిర్రు పోలీసు వాళ్ళు. బరువుతులు ఎట్టుంటుంది కరమని నేను 2 లుంగీలు కట్టించి. పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారిచే అక్టోబర్ 4న గొప్ప ప్రారంభం. సిఎంఆర్ షాపింగ్ మాల్.